లెంట్లోని 4వ ఆరాధన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనతో ఈ 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నిత్యము దూతలతోనూ భక్తులతోనూ కొనియాడబడుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నత శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు మీ బలిష్టమైన రెక్కల చాటున సంఘమంతటిని సంరక్షించి మరొక పర్యాయము నీ సన్నిధానములోనికి చేర్చిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ, సజీవులే నిన్ను స్తుతించగలుగుతారు, మొన్నైనది నిన్ను స్తుతించలేదు గనుక సజీవు లెక్కలో ఉంచి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని, వచ్చినటువంటి రాబోతున్నటువంటి సంఘ విశ్వాసులందరినీ నీ మందిరములోని మేలుల చేత తృప్తిపరచమని, ఆధ్యాత్మికంగా బలపరచబడి నిత్య జీవం కొరకే సిద్ధపడటానికి పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించమని, ఇది నా ఆరాధన మీ అధ్యక్షతన క్రమంగా మర్యాదగా జరిగించమని, పాటల యందు ఆరాధన యందు వాక్యములు చదువుట యందు ధ్యానించుట యందు మీరే మాకు మీ తోడ్పాటును అందించి వాక్యానుసారమైనటువంటి జీవితాల కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకాల్లో నుంచి 173వ కీర్తన. యేసు నీ ప్రేమని మారకని ఎప్పుడు దలచవే యో మనసా. ఈ కీర్తన పాడుచు చివరి చరణానికి లేచి నిలబడి ముఖ్య ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం. యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా. వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా. వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవేయో మనసా. శాపమునంతై చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా. వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనసా. కష్టములలో మన కండగా నుండి కర్తను దలచవేయో మనసా. నష్టములన్నీ ననచిన యాగు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా. వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనసా.
మరణ తరిని మన శరణుగను మాన్యుని దళచవేయో మనస కరుణను మనక నీటిని దుడిచి కర్తను పొగడవేయో మనస యేసుని ప్రేమ నే మారకను నేప్పుడు దళచవేయో మనస ఆసిగనాథన్ వరనామమును వదలక పొగడవేయో మనస ప్రార్థనలో విని ఫలములనొసగిన్ ప్రభుని కదలచవేయో మనస వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన్ వంజుని పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దళచవేయో మనస వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనస వంచన లేక వరములనొసగి వరాదుని దళచవేయో మనస కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దళచవేయో మనస వాసిగనాథని వరనామమును వదలక పొగడవేయో మనస తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రావ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చే దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుణ్ణి సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము
పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనికై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోయిటికే నీ జనదే కుమారుని ఇచ్చిన మిగిలి కన్నుగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యం తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన కుమారునిచ్చి ఆయన మూలం మన పాపములన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మీ అందరికీ దయచేయము. లెంటులోని 4వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు లందుండునట్లు మహిమ కలుగు ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ
కలుగును గాక కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయ ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజే నకానిన్ను మహిని స్తుతించుచు మరి పగడు చున్నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతి జయమును మదితాల చేయు నీకు మహిని మాస్తుతి క్రోధ జ్ఞాతానిచుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమము కనిక రీచుము చాలంగ లోక పాపము మోసికపో యేసు రక్ష వసిగా చెనకుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థన లించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలోచున్న మేపుడు ప్రభువు మీతో నుండుగాక ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, మా దుష్టక్రియలను బట్టి శిక్షకు పాత్రులమై ఉన్న మమ్మును నీ కృపచే ఆదరించి నీ కరుణతో విడిపింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ
సదా ఏకదేవుడవై యుగయుగములో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. లెంటులోని 4వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదువుకుందాం. ఈ దినము కొరకైన పత్రిక పాఠ్యభాగంగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం ప్రారంభం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లలు కన్ను. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగూ హింసపెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమని చెప్పుచూ ఉన్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసి ఉన్నది. నిందితుడై క్రీస్తు మరణ మోందునంతగా శ్రమ నొందునంతగా సిల్వనొందునంతగా ఈ పొందుగా తగ్గించుకొనియో నొనరావినాయుడై. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి. అటు తరువాత యేసు తిబెరేయి సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన్ను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి
అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించును. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపు అడిగెను. గాని ఏమి చేయనయుండునో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగెను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవ్వల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోవచ్చు ఉన్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిసి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచూ ఉన్నాను. ఆయన కుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తును నమ్ముచూ ఉన్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భం ధరింపబడి కనైన మరే పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృష్టలోకములో దిగిననియు చనిపోయిన వారిలో ఉండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటికి అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమె. దయచేసి కూర్చునండి. అయ్యో జాను ఆఫరింగ్ పెట్టి ప్లేట్లు పెట్టలేదు చెప్పు. వాక్య ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవటానికి గాను కీర్తన పుస్తకాల్లో నుంచి 686వ పాట పాడుచు చివరి చరణానికి అందరూ లేచి నిలబడదాం. కీర్తన పుస్తకాల్లో నుంచి 686వ పాట పాడుకుందాం. అద్భుత దేవుడు ఆలోచనకర్త యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు. అద్భుత దేవుడు ఆలోచనకర్త యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు. నీటిని రసముగా మార్చినవాడు నీటి మీద నడిచినవాడు. నీటిని రసముగా మార్చినవాడు నీటి మీద నడచినవాడు. 5 రొట్టెలు
2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచినవాడు 5,000కు పంచినవాడు అద్భుత దేవుడు ఆలోచనకర్త ఆ యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు మృతులకు జీవమునిచ్చినవాడు మృత్యువును జయించినవాడు మృతులకు జీవమునిచ్చినవాడు మృత్యువును జయించినవాడు మార్గము సత్యం జీవము తానై మార్గము సత్యము జీవము తానై స్వర్గమునిచ్చే స్వామి యేసే స్వర్గమునిచ్చే స్వామి యేసే అద్భుత దేవుడు ఆలోచనకర్త ఆ యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు రోగులను బాగు చేసినవాడు మోగగు మాట ఇచ్చినవాడు రోగులను బాగు చేసినవాడు మోగగు మాట ఇచ్చినవాడు కుంటికి కాళ్ళు ఇచ్చినవాడు కుంటికి కాళ్ళు ఇచ్చినవాడు గ్రుడ్డికి చూపు ఇచ్చినవాడు గ్రుడ్డికి చూపు ఇచ్చినవాడు అద్భుత దేవుడు ఆలోచనకర్త ఆ యేసే నా దేవుడు ఆశ్చర్యకరుడు 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 మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక ఆమేన్. దయచేసి కూర్చునండి. ముందుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మండల కాలములోని ఈ పునరుత్థాన దినమును బట్టి మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పునరుత్థాన ఆరాధనలో ఏకీభించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మన పాప క్షమాపణ కొరకు శ్రమలు అనుభవించి శిలువ మరణము నొంది సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడే లేచినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ నడుమ ఇది నా లేఖన భాగాలు వాటికి కొంచెం భిన్నంగా ఈ మండలకాల ధ్యానాల్లో నుంచి బయటకు వచ్చి ఆయన్ను గూర్చినటువంటి మనము గుర్తించవలసినటువంటి గైకొనవలసినటువంటి మరొక అంశాన్ని ఇది నాన్న లేఖన భాగాల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 2 రకాల ఆహారాలను గురించి మాట్లాడేటువంటి అధ్యాయంగా మనకు కనబడుతుంది. ఒకటి
శరీర సంబంధమైనటువంటిది అయితే రెండవది ఆత్మ సంబంధమైంది. ఒకటి క్షయ ఆహారం అయితే రెండవది అక్షయ ఆహారం గురించి. ఈ రెండు రకాల ఆహారాలను గురించి మాట్లాడటానికి ముందు యేసు ప్రభువు చేసినటువంటి ఒక అద్భుతం నేటి మన లేఖన భాగంగా మనం చదువుకున్నాం. యేసు ప్రభు పుట్టకముందే యెషయా ప్రవక్త మనకు పుట్టబోయేటువంటి, మన కొరకు అనుగ్రహించబడేటువంటి కుమారుని యొక్క గుణలక్షణాలు తెలియజేసినటువంటి సందర్భం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ బాగా కంఠతమైనటువంటి వచనం అది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒకటి ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైనటువంటి దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ లోకములోనికి కుమారుడిగా రాబోతున్నటువంటి యేసు ప్రభు ఏమి చేయనై ఉన్నాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో ముందే చెప్పబడింది. అందులో మొదటిదే ఆశ్చర్యకరుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే శిలువ మరణానికి వెళ్ళినటువంటి వాడు. శిలువ వేయబడిన తర్వాత కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. శిలువలో వేలాడుతూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వారు ఆశ్చర్యపడేలాగా ఆయన ప్రవర్తించాడు. ఎందుకు అంటే ఆయనకు పెట్టబడినటువంటి ఆ బిరుదు, ఆ గుణలక్షణం అడుగడుగున ఆయన సార్థకం చేస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయువాడు. నేటి మన ధ్యానాంశము ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయువాడు. అంటే చాలా సాధారణంగా ఈ అంశము మనకి కనబడుద్ది. ఎందుకంటే ఎన్నో మనం యేసు ప్రభువు చేసినటువంటి కార్యాలను చదివిన, అలాగనే వినిన అనుభవాలు మనకున్నాయి. ఈ సంఘటన 5,000 మందికి ఆహారము పెట్టినటువంటి ఈ సంఘటన 4 సువార్తికులు కూడా గ్రంథస్థం చేశారు. అంటే కొన్ని ఒక సువార్తలోనే ఉంటాయి, కొన్ని విషయాలు 2 సువార్తల్లో ఉంటాయి, కొన్ని విషయాలు 3 ప్రస్తావించారు, కొన్ని విషయాలు మాత్రమే 4 వారి వారి సువార్తల్లో పొందుపరిచినట్లుగా వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయువాడుగా ఆయన జీవితంలో నుంచి, పరిచర్యలో నుంచి, శ్రమల్లో నుంచి, మరణములో నుంచి, తిరిగి పునరుత్థాన అనుభవంలో నుంచి ఆరోహణమయ్యే వరకు కూడా అడుగడుగున అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అందుకనే మనం పాడాం, అద్భుతమైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఇది నా
లేఖన భాగంలో నుంచి మొదటి ఉద్దేశము యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మూలవాక్యంగా మనం చదివి ధ్యానం చేద్దాం. ఆయన ఏమి చెయ్యనయుండునో తానే ఎరిగియుండి శిష్యులను పరీక్షించుటకు మీరే వారికి భోజనము పెట్టండి, మీరే వారికి ఆహారము పెట్టండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అది మన బాధ్యత. నేటికి 3 దినాల నుంచి వీరు నా బోధలు వింటూ నా దగ్గరే ఉన్నారు. వీరిని ఇలాగే ఉపవాసంతో పంపివేస్తే ఒకవేళ మార్గములో ఏవైనా ఇబ్బందులు ఉంటాయేమో, కాబట్టి వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఇప్పుడు మనం పెట్టేటువంటి ఆహారం ద్వారా శారీరకంగా కూడా బలపరచబడాలి. ఆత్మ బలపడింది 3 దినాల యేసు ప్రభు యొక్క బోధలను బట్టి, సువార్తను బట్టి. అందుకనే తన శిష్యులు ప్రార్థించమని చెప్పినప్పటికీ ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో ఉండటాన్ని యేసు గమనించి ఏమన్నాడో మనందరికీ తెలుసు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ బలంగానే ఉంది, శరీరమేమో బలహీనంగా ఉంది. అంటే 2 బలం కలిగినవిగా ఉండాలి. ఆత్మలోనూ బలపడాలి, శారీరకంగా కూడా బలపడాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, మీరే లేదా మనమే వారికి ఆహారాన్ని సమకూరుద్దాం అన్నటువంటి మాటలు. అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది, ఇందులో పెద్ద అద్భుతం ఏముంది అనేటువంటి ఒకవేళ ఆలోచన మనకి స్ఫురిస్తే, ఇది ఎందుకు అద్భుతమయ్యిందో ఈ వృత్తాంతం మిగిలిన సువార్తల్లో రాయబడినటువంటి విషయాలను బట్టి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామాల్లోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కున్నట్టుకే వారిని పంపివేయమని చెప్పాను. అలాగనే మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. ఇక్కడ 2 మాటలు మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను మనం చూస్తున్నాం. ఏంటి ఆ 2 మాటలు అంటే, వారు ఎక్కడున్నారు? అరణ్య ప్రదేశములో ఉన్నారు, మొదటిది. రెండవది సమయము చాలా ప్రొద్దుపోయింది, సాయంకాలం అయిపోయింది, లేదా చీకటి పడటానికి మధ్య ఆ సమయం. అంటే ప్రాంతము, సమయము 2 కూడా అనువైనవి కావు, అనుకూలమైనవి కావు. మనం ఇప్పుడు
సిటీలో ఉంటూ కొంచెం వేళగాని వేళ ఎవరైనా మన ఇంటికి వస్తే అన్నీ ప్రక్కనే ఉన్న అందుబాటులో ఉన్న ఎంతో గాబరా పడతాం, హైరానా పడతాం, వెంటనే వ్యక్తపరుస్తాం. టైం కాని టైంలో ఏమంటా, టైం కాని టైంలో వచ్చారండి, ఆయన ఇంటికాడ లేరండి, ఏమైనా తేవాలి అంటే అని సహజంగా మనం వ్యక్తపరిచేటువంటి మాటలు ఎక్కడుండి, అది ఎక్కడుండి, అన్నీ మన చుట్టుపక్కలే ఉన్నాయి, అన్నీ ప్రక్కనే ఉన్నాయి. మన గేటు దాటి అంటే అందరికీ లేదులేండి, అలాగా కొంతమందికి వారి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏది కావాలన్నా దొరికేటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు మరింత సరళం చేయబడి ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా ఏం చేయొచ్చు, ఏంటో వెరీ గుడ్, ఆర్డర్ పెట్టవచ్చు. ఏది కావాలితే అది ఏ టైంలో పడితే ఆ టైంలో మనకి అవైలబుల్గా ఉంటూ ఉంది. అయినప్పటికీ మనం వచ్చిన వారితో ఏం చెప్తాం, ఇదేంటండి చెప్పబెట్టకుండా వచ్చారేంటి, ఈ టైంలో వచ్చారేంటి, కొంచెం అనేటువంటి మాటలు మన వెంట, మన పరిస్థితుల్లో మనం వేరే చోటకి వెళ్ళినా వింటాం, లేదా మన దగ్గరికి ఎవరైనా వచ్చినా అది కూడా మనం వింటూ ఉంటాం. అలాంటిది ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన దగ్గరికి వస్తే మహా అయితే ఒకరో ఇద్దరో ఒక ఫ్యామిలీయో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వేల మంది ఉన్నారు. ఏదో ఒకరికి ఇద్దరికి ఏదో ఒకటి పెట్టి పంపేద్దాం అనే ఆలోచన శిష్యులకు ఏమని చెప్తున్నారంటే, ఎంతమందికి మొదటిది అనుకూలమైన ప్రాంతం కాదు, రెండవది అనుకూలమైనటువంటి సమయము కూడా కాదు. ఏదన్నా చేద్దాము అంటే, శిష్యులు ఏదన్నా చెయ్యాలి అంటే వారికి ఏమవ్వండాలి, అనువైన ప్రాంతమై ఉండాలి, అనువైన సమయమై ఉండాలి. ఆ రెండు కాదు కనుక వారు ఏమంటున్నారంటే, మేమేమీ చేయలేం ప్రభువా. ఈ అరణ్య ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళమంటావు, వీళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడానికి మేము ఈ అరణ్యములో ఎక్కడ తిరుగులాడినా ఏది కూడా సమకూర్చలేం. పోనీ ఏదో రకంగా వెళ్దాము అంటే ఏమైంది, ఇప్పటికే చాలా ప్రొద్దు కుంగిపోయింది. దుకాణాలు, షాప్స్ క్లోజ్ చేసే టైము వారికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సాయంకాలానికి వారి పనులను ముగించుకుని ఊరు లోపలికి వచ్చేయాల, పట్టణం లోపలికి వచ్చేయాల. సమయం దాటితే ఆ పట్టణపు కోటకు ఉండేటువంటి డోరు క్లోజ్ అయిపోద్ది, గేట్ వేసేస్తారనమాట. గేట్ వేసిన తర్వాత లోపలికి వదలరంటే వదులుతారు, కానీ అది ఎంతో కష్టం. అక్కడ నిలబడినటువంటి ఆ డ్యూటీలో ఉన్నవారికి అన్నీ చెప్పాలి, వివరాలు. ఏ పని మీద వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, ఇంత లేట్ ఎందుకు అయింది, ఇలాగా ప్రశ్నలు వర్షం వారు కురిపిస్తుంటే అన్నీ చెప్పాలా. ఉదయం నుంచి పని చేసుకుని తిరిగి మరలా గృహానికి వెళ్తూ ఉంటే ఈ పరిస్థితి. ఎందుకని గేటు వేయబడింది. అక్కడే యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాట, అది మనం అక్షరం ఏ విధంగా అయితే చెప్పిందో అదే ఆలోచన చేస్తాం. కానీ ఆ ఉద్దేశం యేసుప్రభు ఎందుకు చెప్పాడో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆ మాట, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జములో
ప్రవేశించుట సులభం. ఆ మాట చెప్పాడు. ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, పెద్ద వంటి, మనకి తెలిసినటువంటి వంటి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాంగా, ఆ వంటి వచ్చి సూది బెజ్జంలో దూరెళ్ళిపోద్దని కాదు. విషయం ఏంటంటే, మెయిన్ గేటు క్లోజ్ చేసేస్తారు సాయంకాలం అయ్యేటప్పటికి. గేట్ లోపల చిన్న గేటు పెడతాం, మనకు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే సూది బెజ్జము అనేవారు. పెద్ద గేటు క్లోజ్ చేయబడి ఉంటుంది. మనిషి మాత్రమే వెళ్ళగలిగేటువంటి చిన్న డోరు ఆ డోర్లోనే ఉంటుంది. అక్కడ ఈ సెక్యూరిటీ ఉంటారు. వారు నువ్వు ఈ పట్టణానికి చెందినవాడవేనా, ఈ గ్రామానికి చెందినవాడవేనా, ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఎందుకు వచ్చావు అని. ఇవాళ వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చేసేవారు అంటే, ఆ అమ్మగా లేకపోతే వారు పని చేయడానికి వెళ్ళి ఆ పనులు చేసేసి మిగిలినవి ఒంటి మీద ఆ సామాగ్రి మూటలు పట్టుకుని తిరిగి వచ్చేవారు. తిరిగి వస్తే గేటు కొంచెం ఏదో ఆలస్యమైంది, త్వరగానే బయలుదేరిన గేటు క్లోజ్ చేసే టయానికి అక్కడికి చేరుకోలేకపోయాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, అన్ని వివరాలు చెప్పిన తర్వాత, ఎంత చెప్పినా ఏ డోర్ తీయకూడదు, మెయిన్ డోర్ తీయకూడదు. మరి ఏం చేస్తాడు అంటే, మనిషి వెళ్ళగలిగేటువంటి ఆ సూది బెజ్జం అని పిలువబడేటువంటి చిన్న గేటు తెరుస్తాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఒంటి మీద వేయబడినటువంటి మూటలు వస్తువులు అన్నీ తీసేసి ఒక్కొక్కటి బయట నుంచి లోపలికి తెచ్చి పెట్టుకుని, ఇప్పుడు ఒంటిని కూడా ఏం చేస్తాడు అంటే, దీంట్లో నుంచి రమ్మని చెప్తే అది ముందు 2 కాళ్ళు పెట్టి తల పెట్టి వంగి నానా ఇబ్బంది పడి ఆ సూది బెజ్జం గుండా యువతలకే వస్తుంది. అప్పుడు తిరిగి మరలా ఈ లోడ్ అంతా దాని మీద వేసి ఇతను దాన్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ప్రొద్దు గుంకిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఎవరు అక్కడ వారికి కావలసినవి, అందున అన్ని వేల మందికి కావలసినటువంటి సామాగ్రిని అందించలేరు. ఎందుకంటే వారికి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, గృహానికి చేరిపోదాం అనేటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఉంటారు. ఎక్కడ పట్టణానికి బయటికి వెళ్ళి ఈ వ్యాపారం చేసేవారు. కాబట్టి ఇది ప్రాంతం అనువైనటువంటి ప్రాంతం కాదు, సమయము అనువైనది కాదు. అయితే 3వ ఉద్దేశం, లూకాసు వార్త 9వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 13వ వచనంలో ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థాలు కొని తెత్తుమా. ఒకవేళ అలా తేవాలి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, ఇది నా లేఖన భాగంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారములు, ఇంతమందికి కొని తేవాలి అంటే మా దగ్గర ఏమి కూడా లేవు, సరిపోయేంత డబ్బులు కూడా లేవు. ఈ ఉద్దేశం. ఒకవేళ ఏదో రకంగా ప్రయత్నం చేసి ఎవరో ఒకరిని మేము బ్రతిమలాడి కొని తీసుకొద్దాము, ఆహారము తీసుకొద్దాము అని వెళ్ళిన, ఎంతమందికి కొనటానికి మా దగ్గర ఏమి లేవు, సరిపోయేటువంటి డబ్బులు లేవు. ఈ 3వ ఉద్దేశాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒకటి అనువైన ప్రాంతం కాదది, అరణ్య ప్రాంతం. రెండోది సమయం, పోనేదో కొంచెం ఆలస్యమైన ఎక్కడో చోట
వెతికి తీసుకొద్దామంటానికి అప్పటికే చాలా ప్రొద్దుగూకింది. అనువైన సమయము కూడా కాదు. మూడవది, పరిస్థితి కూడా అనువుగా లేదు. వారి దగ్గర కొనటానికి ఏమి లేవట. లెక్కలు కట్టేశారు అప్పటికప్పుడే. ఇంతమందికి ఆహారం పెట్టాలి అంటే కొంచెంలో కొంచెమన్నా ఏదో ఒకటి పెడితే ఎంత అవుతుంది అంటే ఆనాటి దినాల్లో 200 దేనారాలు కావాలి. 200 దేనారాలు. అంత ధనము శిష్యుల దగ్గర లేదు ఆ సమయానికి. అదే విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. ఈయనేమంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్తూ ఉంటే ఇక శిష్యులు నిస్సహాయులుగా ఉండిపోయారు. నిరుత్సాహం వారిలో అలుముకుంది. నిశ్రేష్ఠులై ఇంకేమీ చేయలేక నిర్గంతపోవటమే వారి వంతయింది. అయితే మనం చదివాం 6వ అధ్యాయం 6వ వచనం, ఏమి చేయనయుండునో తాను ముందుగానే ఎరిగి తన శిష్యులను పరీక్షిస్తూ ఉన్నాడు. వీళ్ళ మొట్టమొదటే ఏమని చెప్పాలి అంటే, అయ్యా నీవుండగా మాకేంటి అని ఆ మాట చెప్పాలి. అది చెప్పట్లా. వీళ్ళ ప్రయత్నాలు చేయటానికి ఆలోచనలు ఉన్నారు. మేము చేసేస్తాం, అదెంత పని, మీరు అలాగుండండి, వీళ్ళకి ఆహారమే కదా, ఏదో రకంగా కొంటాం, ఏదో రకంగా తీసుకొస్తాం, ఏదో రకంగా పెడతాం అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. అక్కడ ఎవరున్నారో ఆ సంగతి విస్మరించారు వాళ్ళు. ఎవరున్నారు వారి మధ్యన? ఎవరున్నారు వారి మధ్యన? ఆశ్చర్యకరుడు ఉన్నాడు. ఆశ్చర్యకరుడు ఉండగా ఇక వీళ్ళకి ఎందుకు దిగులు? అయితే వీళ్ళు ఆశ్చర్యకరుని మీద విశ్వాసము లేని వారుగా ఉన్నారు. అంటే ఆయనతోనే ఉంటున్నారు కానీ ఆయన ఏం చేయగలడో వారికి తెలుసు. వారి దృష్టి వారి మీదకి రాకుండా వెంటనే ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఫుడ్ బాగుంటుంది, ఇవి వచ్చేసినాయి ఆలోచనలు. ఓకే, ఒకవేళ వెళ్తే ఈ టైంలో వాళ్ళు మనకి ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎలాగ రావాలి, ఈ టైపు కొంతమంది ఆలోచనలు. ఓకే, వెళితే అన్నీ కొనడానికి ఎంత అవుతుందని అక్కడికక్కడే లెక్కలు కట్టినటువంటి వారు మరొకరు. ఇలాగ ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు కానీ అక్కడ మన మధ్య ఆశ్చర్యకరుడు ఉన్నాడు, ఈయన అద్భుతాలు చేయగలిగిన వాడు అని వారు మొదటే ఏమని చెప్పాలి అంటే, అయ్యా నీవుండగా మాకేంటి నాయన లోటు, నీవుండగా మేమెందుకు నాయన కంగారు పడాలి అని చెప్పగలగాలి. వారు చెప్పలేదు. అయితే ఆయనకు స్థలంతో పని లేదు, ఆయనకు సమయంతో పని లేదు, ఆయనకు ధనం ఉంది లేదు, ఈ ఆలోచనలు ఏమీ అవసరంలా. ఆయన ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి ప్రాంతంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతం చేయగలడు. కొంతమంది కొన్నిటినే కొంతవరకే వారి పరిధి, ఆ పరిధి దాటితే ఇంక వాళ్ళకి ఏముండదు. అది చాలా డిపార్ట్మెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇది చేసి పెట్టండి అంటే ఆ పరిధి నాది కాదండి. వాళ్ళకి పవర్ ఉన్నా ఆ పవరు ఎక్కడి వరకు అంటే కొంత సరౌండింగ్స్ వాళ్ళకు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, కానీ ప్రభువుకు లేవు. అలాగా ఎక్కడైనా చేయగలడు, ఏ విషయంలోనైనా చేయగలడు, ఏ సమయంలోనైనా ఆయన అద్భుతాన్ని చేయగలడు. అందరినీ ఆశ్చర్యపరచడమే. ఎన్నో మార్లు ఆయన కార్యాలు శిష్యులు చూస్తూ కూడా ఏం చేయలేకపోయారంటే ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోయారు. అందులో ఎంతో కొంత ఆంద్రేయ ఏం చేశాడు అంటే
వేరే వేరే ఆలోచనలు చేస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు. ఆంధ్రే ఏం చేశాడంటే ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏముంది అంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికాయి. వాటిని తీసుకుని వస్తూ ఉన్నాడు, ప్రభు దగ్గరికి చెప్పాడు, ఓకే అది చాలు. నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంటే దానితోనే అద్భుతం చేయగలిగినటువంటి వాడు. ఏమీ లేకపోయినా చేస్తాడు. శూన్యములో సృష్టిని చేసిన వాడు ఏమీ లేకపోయినా చేస్తాడు. కానీ మన దగ్గర ఏదైతే ఉందో దాంతో కూడా అద్భుతాలు చేయించగలిగినటువంటి దేవుడు. మోషే చేతికర్ర, మోషే దగ్గర ఏముండేది, చేతికర్ర. ఆ చేతికర్రతోనే మోషేను దృఢపరిచి అద్భుతాలు చేయించినటువంటి ఆశ్చర్యకరుడు. దావీదు దగ్గర ఏముండేది, దావీదు దగ్గర గొర్రెలను కాస్తూ ఏమన్నా వస్తే వాటిని చెదరగొట్టడానికి బెదరగొట్టడానికి ఏముండేదంటే వడుసులు ఉండేది. ఆ వడుసలతోనే అద్భుతాన్ని చేశాడు. పైగా ఎన్ని రాళ్ళు పట్టుకున్నాడు అంటే చాలామంది అనుకుంటారు ఒకటి తప్పితే ఇంకోటి వేస్తాడు, అది కూడా తగలపోతే ఇంకోటి వేస్తాడు. అది కాదు. అక్కడ ఫిలిస్తీన్లు సర్దారులు ఎంతమంది అంటే 5. ఫిలిస్తీన్ సర్దారులు 5. ఇప్పుడు ఒకడే వచ్చాడు. ఒకవేళ మిగిలిన 4 కూడా వస్తే ఆ 4 కోసం కూడా ఏం తెచ్చుకున్నాడు, 5 రాళ్ళు తెచ్చాడు. అంతేగాని ఈ ఫస్ట్ టైం అలా పోయింది, గురి తప్పింది ఇలా పోయింది, ఆ ఉద్దేశం కాదు. అక్కడ ఫిలిస్తీన్లు అంటే 5 సర్దార్లు. ఒక వర్గం నుంచి వచ్చాడు గొలియాతు. ఇంకా 4 వర్గాలు ఉన్నాయి. 4 వర్గాల్లో నుంచి ఒక్కొక్క ప్రతినిధిని పంపినా కూడా వాళ్ళను కూడా పడగొట్టడానికి సిద్ధపడి వచ్చాడు దావీదు. ఎన్ని పట్టుకుని, 5 రాళ్ళు పట్టుకుని. ఒక్క రాయితోనే ఎవరిని కొట్టాడు, ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక్క రాయితోనే గొలియాతును కొట్టగలిగినటువంటి వాడు. దేంతో, అతని దగ్గర రోజు వాడేటువంటి ఒక చిన్న వస్తువుతో. ఒక ప్రవక్త భార్య, ప్రవక్త చనిపోయాడు, అప్పుల్లో కూరుకుపోయింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది, విషయం చెప్తే ఆయన అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముందమ్మా? ఏం చెప్పింది ఆవిడ? ఏముందని చెప్పింది? ఒక నూనె కొండ తప్ప మరి ఏమీ లేదు నాయన. ఉందగా, ఆ నూనె కుండ ఉందగా, అది చాలు. ఆ నూనె కొండనే అక్షయ పాత్రగా మార్చాడు. వారి అప్పులన్నీ తీరి భవిష్యత్తులో కూడా చక్కగా పోషింపబడటానికి గొప్ప కార్యాన్ని చేశాడు. దేనితో? ఇంటిలో ఉన్న ఒక నూనె కుండతో. ఇలాగ ఏ సందర్భాన్నైనా తీసుకోండి, మన దగ్గర ఏది ఉంటే దానితోనే అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. కానా వివాహంలో ఆ ఇంటిలో ఏమున్నాయి? ఆ ఇంటి వారి దగ్గర ఏముంది? ఎన్ని రాతి బాణలు ఉన్నాయట. ఆ రాతి బాణాలతోనే శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని చేసి వారికి ఇచ్చాడు. రుచికరమైనటువంటి ఫస్ట్ క్వాలిటీ. ఎందుకంటే 2 సార్లు స్వీకరించిన వారు ఉన్నారు అక్కడ. టేస్ట్ చూడటానికో వాళ్ళు ఏమంటారంటే, ఏంటయ్యా ముందు ఇచ్చింది సరైంది కాదు. వాస్తవానికి ఏం చేయాలా? ముందు మంచిది ఇచ్చి ఆ మంచిది తాగిన తర్వాత కొంచెం మత్తులోకి వెళ్తారు. అప్పుడు ఎలాంటిది ఇచ్చినా పర్వాలా, మత్తులో ఏదైనా తాగేస్తారు. కానీ మీరేం చేశారు? మొదటేమో జబ్బుది పోసి మత్తు ఎక్కిన తర్వాత, ఒకవేళ మీరు దాన్ని మీరే భాష కిక్ అనుకోండి ఏదోటి, మత్తు ఎక్కిన తర్వాత మంచిది పోస్తున్నారేంటి? ఇప్పుడు టేస్ట్లు ఎవరు చూడరు, ఇంకా అంతా ఒక 6 రాతి బాణల్లో అద్భుతాన్ని చేసినటువంటి అదే మొదటి సూచక్రియగా శిష్యులు కూడా చూశారు.
శిష్యులు ఉండగా చేసినటువంటిది. అరే, ఈయన నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి సంగతి మర్చిపోయారు. వారికి జ్ఞాపకం చేయటానికే ఆయన ఏం చేశాడు అంటే, జనులను కూర్చోబెట్టండి, పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టారు. 50 మంది చొప్పున, 60 మంది చొప్పున 5 రొట్టెలు 2 చేపలను ఆయన చేతుల్లోనికి తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డిస్తూ ఉంటే ఎలా తిన్నారట? ఎలా తిన్నారు? నేటి మన లేఖన భాగంలో కొంచెం చెప్పాలా? మేమేం పెట్టట్లేదు ఇప్పుడు. ఒకవేళ తినాలనేటువంటి ఇబ్బంది ఏముందో, ఇప్పుడు ఏం పెట్టట్లా, కొంచెం చెప్పండి. ఎలా తిన్నారంట? అరాకొరగా తినలా, చాలినట్టుగా తినలా. ఎలా తిన్నారు? మన సామాన్య భాషల్లో చెప్పండి. పూటుగా తిన్నారు, ఫుల్లుగా తిన్నారు, కడుపు నిండా తిన్నారు, ఇంకా ఏమీ కూడా తినలేనట్టుగా తిన్నారు. సంతృప్తిగా అంటే ఇంకా ప్రస్తుతానికి నాకేమీ వద్దు, నేనేమీ తినలేను అన్నట్టుగా పురుషులు 5,000 మంది తిన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య లెక్కేసి ఉంటే ఎంతమంది ఉండి ఉంటారు? 5,000 మంది స్త్రీలు దాకా ఉండొచ్చు. కొంతమంది లెక్కలు ఏమని చెప్తారంటే 5,000 మంది పురుషులు ఉన్నారంటే 5,000 మంది స్త్రీలు కూడా అక్కడ ఉండి ఉంటారు. ఒక్కొక్క కుటుంబానికి 2 చొప్పున వేసుకుంటే, తక్కువ కాదు, 2 పిల్లల చొప్పున వేసుకుంటే పిల్లలు ఒక 10,000 మంది ఉంటారు. మొత్తంగా అక్కడ ఎంతమంది ఉండి ఉంటారు అంటే 20,000 మంది ఉండి ఉంటారు అని చెప్తుంటారు వ్యాఖ్యానకర్తలు. ఒకవేళ 20,000 మంది లేకపోయినా 5,000 మంది అయినా ఉన్నారుగా లెక్కల ప్రకారం. వారందరూ కూడా ఎలా తిన్నారు? తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత యేసు ప్రభు ఏమన్నాడంటే, అందరూ తృప్తిగా తిన్నారు కాబట్టి మిగిలిన ముక్కలు పోగు చేయండి అన్నాడు. పోగు చేస్తే ఎన్నొచ్చాయమ్మా? కొంచెం చెప్పండిరా. 12 గంపలు. 13 రావచ్చుగా, 15 రావచ్చుగా, లేకపోతే 7 గంపలు అంటే చాలా నెంబర్స్ ఉంటాయి కదా. 12 ఎందుకు వచ్చాయి? ఎంతమంది శిష్యులు? 12 మంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప ఇచ్చాడు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గంప మిగిలేలాగా చేసి, యేసు ప్రభువుకు ఈ 12 మంది కాకుండా ఇంకా శిష్యులు ఉన్నారు కొంతమంది. 70 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా వాళ్ళు 2 చొప్పున ఈయన వెళ్ళబోయే గ్రామాలకు వెళ్ళి ముందుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. వారికి తెలియదు ఈ సంగతి. ఏం చేశాడని? ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప రొట్టె ముక్కలు ఇచ్చాడన్న సంగతి వాళ్ళు దూరంగా ఉన్నారు, తెలియలే అప్పటికి. వార్త ఎలాగా వెళ్తుంది? యేసుప్రభు తన వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప ఇచ్చాడని ఆ వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊరు వాడ వెళ్ళిపోయింది. ఎక్కడైతే వారు 2 చొప్పున ఆయా గ్రామాలకు వెళ్ళారో అందరూ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏమంటారంటే, ఏంటి సంగతే? ఏంటి సంగతే? 12 మందికి 12 గంపలు ఇచ్చావంట కదా, మరి మా గంపలేయి, మా మొక్కలేయి అని అడిగితే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఆయన ఏమంటాడంటే, నన్ను తినండి అన్నాడు. ఏమన్నాడు? మీరు ఆహారం కోసం, క్షయమయ్యే ఆహారం కోసం అడుగుతూ ఉన్నారు, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆయన ఏమంటాడంటే, నా శరీరమును తిని నా రక్తం త్రాగండి అన్నాడు. వెంటనే వారికి ఏం అర్థం కాల. ఏదో రొట్టెలెడితే తింటాం కానీ ఏదో చెప్తే ఏంటి అని అధ్యాయంలో మీరు చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో
యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వారికి కఠినమైన మాటలుగా ఉండి ఏం చేశారని రాయబడుతుందంటే ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 66వ వచనం చూద్దాం. 66వ వచనంలో అప్పటి నుంచి ఎప్పుడైతే మిగిలిన 12 మంది శిష్యులకు ఇచ్చినట్లుగా గంపల్లో మొక్కలు ఇవ్వలేదని అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన్ను వెంబడించలా. ఈ భాగానికి ముందు విషయాలు మీరు చదివితే వచ్చి అడిగినటువంటి శిష్యులకు యేసు ప్రభుకు మధ్య జరిగినటువంటి దేని కొరకు వెళ్ళి తిరిగి వెళ్ళిపోయారు అంటే ఆహారము పెట్టలేదని. కాబట్టి ఆలోచన చేయాల, దేని కొరకు యేసు ప్రభువును మనం ఎలా చూడగలుగుతూ ఉన్నాం? ఈ 12 మంది గంపించుకుని ఆ గంపలో అయ్యే వరకు దాన్ని తీసుకుంటా తిరగాల, ఇంకెప్పుడు మర్చిపోరాళ్ళు. ఎందుకని గంపించుకుని తిరుగుతున్నారు. ఈరోజు గంపలో అన్నీ తినేయలేరుగా, గంపలో అన్నీ ఒకే పూట తినలేరు. ఒకవేళ ఇంటికి పట్టుకెళ్ళి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలి ఆ గంపలోని అయిపోయే వరకు. ఆ సమయము వారు ఆలోచనలో పడ్డారు. అరే, ఇలాంటి అద్భుతాలు చేయవాడు మన చెంత ఉండగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన చెంత ఉండగా మనం ఆయన్ను విశ్వసించలేకపోయాము అనేటువంటి ఆలోచన వారికి రావాలని యేసు ప్రభు 12 మంది శిష్యులకు 12 గంపలు మిగిలేలాగా చేశాడు. కాబట్టి ఆయన అద్భుతం కొరకు ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన ఏం చేయగలడు అంటే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు. అలాగని ఏదో కొంచెం సర్దుకోండి కాదు, అందరూ కూడా ఎలాగ తిన్నారట? తృప్తిగా తిన్నారు. ఆయన ఏమిచ్చినా అలాగే ఇస్తాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా గిన్నె నిండి, ఏదో కొంచెం టేస్ట్ చూపించడానికి వేయటం కాదు, పోస్తూ ఉంటే ఆ గిన్నె నిండి పొర్లి బయటకు వస్తుంది. ఇది నా పత్రిక పాఠ్యభాగంలోనికి వెళ్తే 2 కొండల గురించి, 2 స్త్రీల గురించి, వారికి కలిగినటువంటి సంతానమును గురించి పౌలు భక్తుడు మర్మయుక్తంగా మాట్లాడినటువంటి విషయాలు. ఒకటి దాసి హాగరు వలన పుట్టినటువంటి, రెండవది షారా దేవుని వాగ్దానం ద్వారా పొందుకున్నటువంటి కుమారుల గురించి రాయబడింది. ఈ భాగంలో నుంచి దేవుడు మాట ఇచ్చాడు అంటే, వాగ్దానం చేశాడంటే మనందరికీ తెలుసు. ఎబ్రీ 10:23 వచనం ప్రకారంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇక అందులో మార్పులు ఏమో ఉండవు. ఒక మాట ఇచ్చాడు అంటే ఆలస్యం అవ్వచ్చేమో కానీ కార్యం మాత్రం తప్పక జరిగిస్తాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము, ఇది నా లేఖన భాగంలో 28వ వచనాన్ని చదువుతున్నప్పుడు, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాం. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడు అలాగే జరుగుతుంది. అప్పుడేం జరిగిందో, ఎప్పుడు అబ్రహాము దినాల్లో ఏం జరిగిందో నేటికి కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ వారంలో కూడా అదే జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ విశ్వాసులు ఈ వారములో ఇలాంటి విషయాన్ని గురించి మాట్లాడుకున్నారు. శరీరమును బట్టి పుట్టినవారు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఏం చేస్తారంట? హింస పెడుతూనే ఉంటారు. ఇప్పటికీ అనేక మంది శరీరమును బట్టి పుట్టినవారుగా ఉండిపోయి తిరిగి జన్మించలేనటువంటి, ఆత్మ ద్వారా జన్మించడం అంటే, నికోదేము అడిగాడు, అయ్యా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఆయన ఏమన్నాడంటే,
తిరిగి జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే కానీ, అది ఆత్మను బట్టి జన్మించటం. అయితే ఈ భాగంలో మనము ఇస్సాకు వలె ఎవరము అంటే ఆత్మ సంబంధమైనటువంటి కుమారులమే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు పిలిచినప్పుడే. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాల్లో పిలిచినప్పుడే అబ్రహామును ఏమని పిలుస్తున్నాడంటే, నీవు నా మాట విని బయలుదేరి వస్తే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. పిలిచినప్పుడు చెప్పినటువంటి మాట. అబ్రహాము ఆ మాటను బట్టి బయలుదేరి వచ్చేసాడు. ప్రయాణం సాగుతుంది, దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, కానీ వాగ్దానం మాత్రం నెరవేరల. 15వ అధ్యాయము 2వ వచనంలో ఇప్పుడు కొంత ఆలోచనలో పడ్డాడు అబ్రహాం. ఏమంటాడు? 15వ అధ్యాయం 2వ వచనంలో, నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడిగా ఉన్నాను. ఆలోచన, అన్నీ ఇస్తున్నావు నాయనా, నాకేమి లేదు, సంతానం లేదు. అసలు నాకు ఇస్తానని చెప్పింది సంతానాన్ని కదా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 17వ అధ్యాయము 17వ వచనంలో, ఆదికాండమే 17వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వాడికి ఎంత వచ్చేసింది వయసు? 100 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నవ్వుకుంటున్నాడు. ఎందుకు నవ్వు అంటే పరిస్థితి అబ్రహాముకు తెలుసు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా? నాకు 100 సంవత్సరాలు అయితే 90 ఏండ్ల షారా కనునా అని మనసులో అనుకొనెను. ఇంకేంటి నాయన, 100 సంవత్సరాలు వచ్చేసాయి. అయితే 18వ అధ్యాయం 11వ వచనంలో వచ్చినటువంటి ఆ ముగ్గురు ఏమంటున్నారు అంటే కనుక, అబ్రహామును షారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మం షారాకు నిలిచిపోయాను. ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే అన్నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే. వయసు దాటిపోయింది, శరీరం మృతతుల్యమైనట్లుగా రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అందుకనే 18వ అధ్యాయంలోనే 12-13 వచనాల్లో ఏమంటుంది అంటే, షారా నేను బలము ఉడికిన దానను, బలము లేదయా, నా శరీరము సహకరించదు, స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. మానవ ఆలోచన, మానవులుగా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఇది పిల్లలను కనే వయసు కాదు. రెండవది, బలము మా దగ్గర లేదు. మూడవది, స్త్రీ ధర్మము ఆగిపోయింది. అరణ్య ప్రాంతం వలె చాలా సమయము గడిచి ప్రొద్దుగుంకిన వేళ వలె కొనటానికి ఏమీ లేని పరిస్థితుల్లాగానే ఇప్పుడు అబ్రహాము షారా జీవితం ఉంది. దీన్నే రోమపత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 19వ వచనంలో మరొక మాట ద్వారా తెలియజేయబడుతుంది. రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై అప్పటికి శరీరము ఏమైంది? మృతతుల్యమైంది. షారా గర్భమును మృతతుల్యమైంది. అంటే మృతతుల్యం అంటే చనిపోయిన వారి శరీరం ఎలాగుంటుందో మా శరీరం కూడా వయస్సును బట్టి అలాగే ఉంది, మృతతుల్యం. అందులో ఏమి లేదంటే బలము లేదు, శక్తి లేదు. కానీ నువ్వేమంటున్నావు? మిదుటికి వచ్చే సంవత్సరానికి నీ కౌగిట బిడ్డ ఉంటాడని చెప్తే అబ్రహాము నవ్వాడు ముందుగా, తర్వాత షారా కూడా నవ్వింది.
అంటే వారు విశ్వసించలేని పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నారు. పరిస్థితులు అలా తీసుకెళ్తున్నాయి. అలాగని పూర్తిగా విశ్వాసం కోల్పోయారంటే ఈ 4వ అధ్యాయం మనం చదివినటువంటి ఈ భాగంలో 19వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఈ పరిస్థితులన్నీ ఒక రకంగా కృంగజేస్తూ ఉన్నా దేవుని మాట యందు మాత్రం విశ్వాసం సన్నగిల్ల. ఇప్పుడు అనుకూలమైన వయసు కాకపోయినా, అనుకూలమైనటువంటి శరీర పరిస్థితులు లేకపోయినా, పిల్లలను కనేటువంటి బలము వారికి లేకపోయినా, దేవుడు వారికి ఏం కలగజేశాడంటే వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు. మనుషులకు కావాలి ఇవి. ఏది? మంచి వయసు లేదా శరీరం బలంగా, ఇది మనుషుల యొక్క ఆలోచనలు. కానీ కీర్తనకారుడు అంటాడు 113వ సంకీర్తన 9వ వచనంలో, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. సంతు లేని దాన్ని ఇల్లాలుగా, కుమారులు సంతోషం కలిగిన తల్లిగా చేయవాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైంది ఏదుంది? నీ విశ్వాసం ఉంచితే చాలు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన కార్యాన్ని చేయగలుగుతాడు. అబ్రహాము శారాలు 100 సంవత్సరాలు 90 సంవత్సరాల అననుకూల పరిస్థితుల నడుమ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా, వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. అందరినీ ఆశ్చర్యపరిచేలాగా కార్యాలు చేశాడు. ఒకటి కాదు, ఇలాగా ఏ సందర్భాన్ని తీసుకున్నా అనువు కాని పరిస్థితుల్లో, అనుకూలం కాని పరిస్థితుల్లో, ఇక ఇది జరగదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో అక్కడే కార్యాన్ని చేయటమే ఆయన యొక్క ఆశ్చర్యకరుడు అనేటువంటి నామానికి సార్థకత తెచ్చుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి అంటే గనక 105వ సంకీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఆయన్ను గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను అన్నిటినీ గూర్చి సంభాషించుడి. మీరేం చేయాలా? ఆయన ఏ కార్యాలైతే ఆశ్చర్యకార్యాలు చేశాడో, అద్భుతాలు చేశాడో, సూచక్రియలు చేశాడో వాటిని బట్టి మీరు ఏం చేయాలి అంటే సంభాషించుకోవాలా. ఒకరితో ఒకరు ఈ ఉద్దేశాలను తెలియజేయాలా. మనం వీటిని తప్ప మిగిలిన వాటన్నిటినీ గూర్చి మాట్లాడతాం. యేసు చేసినటువంటి అద్భుతాలను గూర్చి, యేసు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను గురించి కాక అనవసరమైనటువంటి వాటన్నిటినీ మనం మాట్లాడుతూ ఉంటాం. మనం చేయవలసింది ఏంటంటే ఒకరితో ఒకరు ఎప్పుడైతే మనం ఇతరులతో మాట్లాడేటువంటి అవకాశం వచ్చిందో అప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషించాలి. అక్కడ 5వ వచనంలో ఇంకేమంటాడు అంటే కనుక 2వ లైన్లో చదువుదాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన చేసిన సూచక్రియలను ఏవైతే ఆయన ఇది అవధిక అనుకుని ప్రజలు అనుకున్నారో అక్కడ అద్భుతాలు చేశాడు. అలాగ చేసిన ఆశ్చర్య కార్యాలను సంభాషించాలి. రెండవదిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 66వ సంకీర్తన 5వ వచనాన్ని చదివితే చెప్తూ ఉంటాడు, ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి. ఎందుకు రావాలి ఆయన సన్నిధికి అంటే ఆయన ఆశ్చర్య కార్యములను
ఒకవేళ ఇప్పుడు నేరుగా మనం చూడలేకపోవచ్చేమో, కానీ ఈ పరిశుద్ధ లేఖనంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు కూర్చునేటువంటి విషయాలు ఉన్నాయి. చూడాలి, వాటిని చూడాలి. మన మనోనేత్రాలను తెరవగలిగితే ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనకు ఆయన చూపిస్తాడు. చూడటానికి రావాలా, సంభాషించడానికి రావాలా, వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలా. 119వ సంకీర్తన 27వ వచనంలో 119వ సంకీర్తన 27వ వచనంలో ఏమంటాడు అంటే, ఆయన ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానించాలి. 119వ సంకీర్తన 27వ వచనాన్ని చూద్దాం. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. ఏం ధ్యానం చేస్తూ ఉన్నావు? ఆల్రెడీ 22 రోజులు అయిపోయాయి. ఏం ధ్యానం చేస్తూ ఉన్నావు? ఎందుకు వస్తూ ఉన్నాం మందిరానికి? మనం ఆశ్చర్య కార్యాలను చూడటానికి రండి, ఆశ్చర్య కార్యాలను సంభాషించడానికి రండి, ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం ఉంచుకోనండి, ఆశ్చర్య కార్యములను ధ్యానించండి. ఒకటి కాదు, అన్ని ఆశ్చర్యమే. ఆయన పుట్టుక, ఆయన మాటలు, ఆయన బోధ, ఆయన కార్యాలు, ఆయన శ్రమలు, ఆయన శిలువ మరణం, ఆయన తిరిగి లేవటం, ఇలాగ ప్రతీది ఆశ్చర్యమే. మరణ సమయంలో కూడా ఆశ్చర్యపరిచాడు. తన కోసం ఆలోచన చేసుకోకుండా, తన కోసం బాధపడకుండా, ఇతరుల కోసం ఆలోచన చేస్తూ ఉండటాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన మాటలే ఆశ్చర్యమైనటువంటి మాటలు, ఆయన బోధ ఆశ్చర్యమైనటువంటి రీతిలో జరిగేది. అన్నీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కనుక ప్రతీది ఒక్కటి కాదు. చివరికి మరణం కూడా. పిలాతు దగ్గరికి వెళ్ళారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనంలో ఆయన దేహాన్ని మాకు ఇమ్మని. అప్పుడు అంటాడు కదా, ఏంటి ఆయన అప్పుడే మరణించాడా, ఎంతలోనే మరణించాడా అంటే, కొంతమంది కొన్ని గంటల పాటు మరణించకుండా, కొంతమంది కొన్ని రోజుల పాటు మరణించకుండా శిలువ మీద ఉండేవారు. అందుకనే శిలువ మరణం. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి మరణం కాదు. ఆ బాధను అనుభవిస్తూ, వేలాడుతూ, ప్రాణం పోక ఎంతగానో బాధను అనుభవించేవారు. అలాంటి సంఘటనలు ఎన్నో ఎరిగినటువంటి పిలాతు ఏమంటాడంటే, ఆయన ఇంతలోనే మరణించిన. ఎందుకంటే ఆయన పొందినటువంటి ఆ పరిస్థితులు ఏ ఒక్కరిదో అయితే, ఒక ఇద్దరిదో, కొంతమందిదో అయితే పర్వాలా, ఆయన సర్వలోక పాపుల పాపాన్ని మోసుకుని వెళ్ళాడు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మరణము ఆశ్చర్యమే, తిరిగి లేవటము ఆశ్చర్యమే, అణువణువు అన్నీ కూడా ఆయన ఆశ్చర్య కార్యాలే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆశ్చర్య కార్యాలను, సంభాషిద్దాం, ఒకరితో ఒకరు సంభాషణ చేయాలి అని, చూడటానికి రావాలని, ధ్యానించాలి అని చెప్పబడుతున్నట్లుగా మనం కూడా ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ను ఆరాధిద్దాం, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ను గణపరుచుదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని స్థానముదా యేసుక్రీస్తు వల్ల మీ తలంపులకు హృదయములకు కాలు ఉండును గాక. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బాధలు విరిగిన ఆత్మయే యెహోవా దేవా హృదయం బాలక్షంబు చేయము, నీ కటాక్షముతో సియోనుకు నిపుణే నెనరు తోడను మేలో చేయుము. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు
ప్రాకారములను గట్టింపుము. అంతట నీతియుక్తములో బలులు యాగములు సర్వాంగ హోమము లెంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బాలులు విరిగిన ఆత్మాయే. దయచేసి కూర్చునండి. దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడులు తీసుకొచ్చిన వారు ఉంటే ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రత్యేక అర్పణల కొరకు ప్రార్థిస్తుంటుండగా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ద్వారా మేలులను అనుభవించినటువంటి, ఉపకారాలను పొందుకున్నటువంటి బిడ్డలు కీర్తనాకారుడు తెలియజేస్తున్నట్లుగా ఆయన చేస్తున్న ఉపకారాల్లో దేన్ని మరువక రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన పేరట ప్రార్థించమని తెలియజేస్తున్నట్లుగా బిడ్డలు ఈ ప్రత్యేక అర్పణలతో నీ సన్నిధిలో నిలబడి ఉంటూ ఉన్నారు. వారిని, వారి యొక్క కుటుంబాలను మీరు దృష్టి ఉంచి బలహీన వేళల్లో, అనారోగ్య పరిస్థితుల్లో నీ గాయపడిన హస్తం చేత వారిని తాకి బలపరిచి స్వస్థతనిచ్చి ఆరోగ్యాలతో నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. అలాగనే వారి చేయి తలపెట్టినటువంటి కార్యాలను మీ దక్షిణాస్తం తోడుగా ఉంచి సఫలపరిచినందుకు వందనాలు. ప్రయాణ సమయాల్లో బిడ్డల యొక్క వాహనాలకు మీ దూతలను కావలగుంచి క్షేమకరమైన ప్రయాణాలను కలగజేస్తున్నందుకు వందనాలు. బిడ్డలను నైనా ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేస్తున్నందుకు మీరు ఇచ్చినటువంటి నైనా పుట్టిన దినాలను బట్టి, అలాగే దాంపత్య జీవితాల్లో మరొక వైవాహిక సంవత్సరాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ద్వారా పొందుకునేటువంటి ఈ సంవత్సరం మరింత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచండి. అలాగనే వారి యొక్క విద్యాభ్యాసాల్లో, ఉద్యోగాల్లో, చేస్తున్నటువంటి కార్యాల్లో మీరు ఇస్తున్నటువంటి ఉన్నత స్థితిని బట్టి బిడ్డలు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా నిలబడిన బిడ్డలు ఎవరైతే నైనా ఆయా విధ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు రాబో దినాల్లో మీ కార్యాల చేత తృప్తిపరచమని, మీ సహాయాన్ని అర్జిస్తున్నటువంటి వారిని దర్శించమని ప్రార్థిస్తూ బిడ్డలను, వారి యొక్క తీసుకొచ్చినటువంటి అర్పణలను మీరు అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు, కుటుంబాలకు, పనులకు, ఆరోగ్యాలకు తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు.
యూత్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచుంటుండగా సంఘ ఏడా కమిటీ సభ్యులు కానుకల సేకరణ జరిగిస్తారు. యూత్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచుంటుండగా కానుకల సమర్పణ జరిగించుకుందాం. యాగబ్ గారు మీరు కూర్చోండి. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బల
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. నీవేనయ్యా నా స్నేహం, నీవేనయ్యా జీవం, నీవేనయ్యా నా స్నేహం, నీవేనయ్యా ప్రియుడవు, నీవేనయ్యా నా సర్వస్వం, నీవేనయ్యా ప్రియుడవు, నీవేనయ్యా నా సర్వస్వం, నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. నీకేచు అర్పణలు నీవే మాకేచితివి, మాకున్న సకలాస్తు మాకున్న సకలాస్తు మా ప్రభువాయే నీవే కదా. నీకేచు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ప్రార్థింతుము. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడిగా, నిత్యుడైన తండ్రిగా, సమాధాన అధిపతిగా మా కొరకే పరమును వీడి ఈ లోకానికి వచ్చి మీ యొక్క పరిచర్య దినాలన్నిటను ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలు నైనా అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా, అనుకూలం కాని ప్రాంతాల్లో, సమయాల్లో, అనుకూలం కానిటువంటి వయసులో నైనా శరీరము సహకరించినటువంటి వేళ, బలము ఉడికిపోయినటువంటి వేళ మీరు చేసినటువంటి మీ యొక్క ఆశ్చర్య కార్యాలు, వాటిని ధ్యానించి వాటిని ఇతరులతో సంభాషిస్తూ జ్ఞాపకం ఉంచుకుంటూ మీ ఆశ్చర్య కార్యాలను చూడగలిగేటువంటి వారంగా మా ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, మీతోనే 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులుగా, అప్పటికే కొన్ని కార్యాలను చూసినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గాలిని గద్దించినప్పుడు, సముద్రాన్ని నిమ్మలపరిచినప్పుడు ఈయన ఎవరో, ఎట్టివాడో అని ఆశ్చర్యపడినటువంటి వారు, ఆయా పరిస్థితులను బట్టి మీ శక్తిని, మీరు చేయగలిగినటువంటి కార్యాల మీద దృష్టి ఉంచలేనటువంటి శిష్యుల వలె కాక, మీరు మాకుండగా నాయనా మేమెందుకు దిగులు చెందాలి, మేమెందుకు కలత చెందాలి అని సమస్తము చేయగలిగినటువంటి వారుగా మీరున్నారు కనుక, మీరు వాగ్దానం చేస్తే అట్టి వాగ్దానాలను నమ్మి విశ్వసించి వాగ్దాన ఫలం పొందేవారుగా మా విశ్వాస యాత్రను సాగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అపనమ్మిక, అవిశ్వాసం తొలగ చేయండి. స్థిరమైన విశ్వాసంతో మీ ఆశ్చర్య కార్యాలను
పొందగలిగేటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. చేరువచ్చినటువంటి సంఘ విశ్వాసాలను బట్టి, ప్రార్థనలో ఎక్కిపించిన పురుషులను బట్టి, స్త్రీలను బట్టి, వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి, యవ్వన బిడ్డలను బట్టి, సండే స్కూల్ బాలబాలికలను బట్టి, టీచర్స్ని బట్టి, హడా కమిటీని బట్టి, ఆరాధన కొరకు నైనా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి యవ్వన బిడ్డలను బట్టి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆరాధనలో ఏకీపించిన వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, నీ మందిరములోని మేలుల చేత కీర్తనకారుడు చెప్తున్నట్లుగా నా గిన్నె నిండి పొర్లి పారుచు ఉన్నది అనేటువంటి అనుభవాలు మాకు కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు మీ సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి వాతావరణ పరిస్థితులను బట్టి, క్షేమమును బట్టి, భద్రతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల, మరి ముఖ్యంగా నాయన గడిచినటువంటి 2 దినాల్లో భూకంపం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి, అనేక మంది తమకున్నటువంటి సమస్తాన్ని నష్టపరుచుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అట్టి ప్రాంతాలను, బిడలను మీరు దర్శించండి. సామాన్య నైనా పరిస్థితుల్లోనికి నడిపించండి. ఇంకా అనేక స్థలాల్లో మతోన్మాదులు నాయన ఈ దినములో మేము చదివినట్లుగా శరీర సంబంధులు, ఆత్మ సంబంధులను హింసిస్తూనే ఉన్నారు. అట్టి పరిస్థితుల నుంచి విడుదలను కలగచేయండి నాయనా. మా యొక్క సంఘంలోని కుటుంబాలను బట్టి, ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సంఘాలు, సేవకులు, వారి ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యల కొరకు, ఏఎల్సి సంఘం కొరకు, సినెడ్స్ కొరకు, సార్వత్రిక సంఘాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడలను, సంఘాలను, సేవకులను నాయన మీ యొక్క కాపుదలను ఇచ్చి రక్షణ సువార్తను ఆయా స్థలాలకు తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తులను, సంస్థలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేశాల మధ్య శాంతి, సమాధానం, ఐక్యత నెలకొల్పండి. మీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నాయకుల ద్వారా మీ చిత్తానుసారమైన పరిపాలన మాకు అందించండి. అలాగే ఇదిగోనైనా బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, రాయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అట్టి బిడ్డలకు నైనా మీ యొక్క దక్షిణాస్తాన్ని తోడుగా ఉంచండి, జ్ఞానమునివ్వండి, తగిన రీతిలో ఎగ్జామ్స్ రాయగలగటానికి సిద్ధపరచండి. ఇప్పటికే ఎగ్జామ్స్ ముగించిన వారు మంచి ఫలితాన్ని పొందటానికి సహాయం దయచేయండి. ఉద్యోగాల కోసం, వివాహాల కొరకు, దాంపత్య జీవితాల్లో గర్భఫలాల కొరకు, నూతన గృహ నిర్మాణాల కొరకు, నైనా ఆరోగ్యాల కొరకు ఏదైతే బిడ్డలు మీకు ప్రార్థనాపూర్వకంగా వారి అవసరతను తెలియజేస్తున్నారో తగిన సమయాల్లో బిడ్డల పక్షంగా కార్యాలను జరిగించండి. ఇప్పటి వరకు జరిగినటువంటి మండల కాల ధ్యానాల్లో తోడై ఉన్నారు. మిగిలిన దినాలు కూడా నైనా బిడ్డలను ప్రేరేపించి, ఆసక్తినిచ్చి, క్రమంగా మర్యాదగా ఈ మండల కాలాలను ముగించుకోవటానికి సహాయం దయచేయండి. బిడ్డలు తీసుకొచ్చినటువంటి అర్పణలను మీరు అంగీకరించండి. ఇచ్చినటువంటి బిడ్డలను కూడా, వారి హృదయాలను కూడా మీకు సమర్పించేలాగా సిద్ధపరచండి. యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అప్రాణం చేస్తున్న వారు మేము చేస్తున్న ప్రకారం మా ప్రాణం క్షమించుము, మమ్మల్ని శ్రోంతేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు రేపటి నుంచి యథావిధిగా శనివారం వరకు మండలకాల ధ్యాన కోడికలు ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు మందిరంలో జరిగించబడతాయి. వచ్చే ఆదివారము ఉదయం 8:30 గంటలకు ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉంటుంది. సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగనే గత వారంలో తెలియజేస్తున్నట్లుగా
రాబోయేటువంటి మంచి శుక్రవారపు ఆరాధనలోనూ ఈస్టర్ ఆరాధనలోనూ బైబిల్ చదవటానికి ప్రార్థించటానికి ఆసక్తి కలిగిన వారు పేర్లు ఇంకా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వచ్చే వారం పాంప్లెట్ రూపంలో కార్యక్రమాలు సిద్ధపరచబడి మీకు అందించబడతాయి. అలాగనే గత వారం వచ్చినటువంటి కానుకలు ప్లెడ్జ్ 11,200, థ్యాంక్స్ ఆఫరింగ్ 10,000, నేమ్లెస్ ఆఫరింగ్ 6,120 రూపాయలు, ప్లేట్ ఆఫరింగ్ 38,660 రూపాయలు, సండే స్కూల్ ఆఫరింగ్ 6,030 రూపాయలు, దుగ్గరాల చర్చ్ నుంచి వచ్చినటువంటి ఆఫరింగ్ 3,650 రూపాయలు. మొత్తంగా గత ఆదివారం 75,660 రూపాయలు. గత వారం వచ్చినటువంటి కానుకలు 75,660 రూపాయలు. అలాగనే గత వారంలో జరిగినటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి అనేక క్రైస్తవ సంఘాలు సంతాపాన్ని తెలియజేశాయి. వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రార్థన చేశాం. అందరం ఒక్క నిమిషం లేచి నిలబడి మౌనంగా ఉండి వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు ఆదరించి వారి యొక్క పరిచయాలను తిరిగి దేవుడు బలోపేతం చేయనట్లుగా, అలాగనే మిగిలిన దైవ పరిచర్యలో ఉన్నటువంటి వారికి దేవుడు భద్రత కలుగు చేయలాగిన ఒక నిమిషం మనం అందరం మౌనంగా ఉండి మౌన ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిచర్య కొరకే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని బట్టి నాయన క్రైస్తవ సంఘాలు ఎంతో ఉన్నతంగా వారి పరిచర్యలను ఉపయోగించుకున్నారు. అనేక మంది రక్షణ దిశగా ప్రయాణం చేశారు. అదే సమయంలో వారి యొక్క పరిచర్య కొద్దిమందికి ఇబ్బందిని కలిగించింది. వాస్తవం ఏంటో నాయన మాకైతే తెలియదు, కానీ వారు మీ సన్నిధికి పిలువబడ్డారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం వారి హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖ పరిస్థితుల నుంచి విడుదలనిచ్చి తిరిగి నాయన పరిచర్యను మరింతగా ముందుకు నడిపించబడటానికి వారిని సిద్ధపరచమని, వారి కొరకు యావత్ క్రైస్తవ సంఘాలు విశ్వాసులు చేస్తున్నటువంటి ప్రార్థనలను వారి కుటుంబానికి ఆదర్పు ఆదరణిచ్చేవిగా, సమాధానం ఇచ్చేవిగా, నెమ్మదినిచ్చేవిగా మలచి మహిమ పొందుకుంటారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన వారి కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. గడిచిన 2 వారాల క్రిందట ప్రకటన చేస్తాం, అడా కమిటీలో నుంచి తొలగించాము అని. అయినా మీరు మరలా కానుకల సేకరణ చేస్తూ ఉన్నారు. సంఘ కట్టుబాట్లు అందరం కూడా పాటించేవారుగా ఉండాలి. మీకు ఏదైనా ఆ విషయంలో ఇబ్బంది ఉంటే బిషప్ తండ్రి గారిని కలవండి. వారి ద్వారా ఏం చేయాలన్నది ఆలోచన చేయండి. అంతేగాని ఒక ఉద్దేశపూర్వకంగా సంఘాన్ని ఈ విధంగా మా పరిచర్యలకు ఆటంకం కలిగిస్తే మరొక పర్యాయము
మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకోబడతాయి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధన ముగించుకోవటానికి గాను కీర్తన పుస్తకాల్లో నుంచి 188వ కీర్తన పాడుచు చివరి చరణానికి అందరూ లేచి నిలబడదాం. చూడారే చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవి రేడు ఏ దశగూడినాడు, చూడరే చూడరే మించి పొంతు పిలాతు సాక్ష్యం కించుకైన తలంపక వంచనను గోటించి యోదు మంచితనమే కోరి అప్పగించిన గణించిన ఇతని కాంచి కాంచి భక్తులెట్లో సహించిరో పరికించి మీరి చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే, మంటికి నాకాశమునకు మధ్యమున వ్రేలాడుచుండ నంటగొట్టగా సిలువ మ్రాని కప్పగించుట కొరకు నిన్ను గాంచిన, ఇది మది నెంచిన నా కంటనే ఇటువంటి గంటి ప్రాణములుండునే, ఇక చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే, ఓటగా రక్తంబుగారు నుండు మల్లెపు ప్రక్కపోటు మాటి మాటికి జోడదోకం మరులనే తల మీద మొండ్ల కిరీటమా, ఇతనికి వాటమా యోధులు మోటులై బాటమునని పాటులను గాటముగా చేసి చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమున, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.